హలో హాయ్ గైస్, మన మాస్ మహారాజా రవితేజ గారిపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ మరి అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందామా? సరే అయితే ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే గైస్, జనరేషన్ మారుతుంది, అందరూ ఒకలా ఆలోచించడం లేదు. హీరోలను నమ్మి సినిమాలు చేసే రోజులు పోయాయి. కథ నచ్చితే సినిమా చూస్తున్నారు, లేకపోతే నిర్మోహమాటంగా బాలేదని చెప్పేస్తున్నారు. అందుకే హీరోలు వైవిధ్యాన్ని ఎంచుకుంటూ కొత్త కొత్త కథలను వెతికి పట్టుకొని ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకుంటున్నారు. బట్ కొంతమంది హీరోలు మాత్రం అస్సలు మారడం లేదండి. అవే రొట్ట కథలతో ప్రేక్షకులను విసిగిస్తున్నారు. అలాంటి హీరోల్లో మాస్ మహారాజా రవితేజ గారు ఒకరు. ఆయన ఎనర్జీ మాసు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒకప్పుడు రవితేజ గారి సినిమా వస్తుందంటే మినిమం గ్యారంటీ అనుకునే ప్రేక్షకులు, బట్ ఇప్పుడు మాత్రం కథ రివర్స్ అయిపోయిందండి. రవితేజ గారు ఎప్పుడూ ఒకేలాంటి కథలు ఎంచుకోవడం మొదలు పెట్టేశారండి. హీరో పోలీసు గొడవ, తనకన్నా చిన్న హీరోతో రొమాన్స్, విలన్ తో కామెడీ, క్లైమాక్స్ లో ఒక ఫైట్, అంతే సినిమా. గత కొన్నేళ్లుగా వస్తున్న రవితేజ గారి సినిమాలన్నీ చూసుకుంటే ఇదే రొటీన్ రొట్ట స్టోరీ. ఇక ఇప్పుడు మాస్ జాతరలో కూడా ఇదే కదా. నేడు రిలీజ్ చేసిన టీజర్ కూడా చాలా అంటే చాలా రొటీన్ గా ఉందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రవితేజ నుంచి కొత్తదనం కోరుకోవడం తప్పేమో అనే అభిప్రాయానికి వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. ధమాకా మూవీ తర్వాత నుంచి మొన్న ఈ మధ్య వచ్చిన మిస్టర్ బచ్చన్ వరకు రవితేజ సేమ్ కథలే చేస్తున్నాడండి. ఏదైనా కథలో కొత్తదనం ఉంటుందని అనుకున్న ప్రతిసారి ఫ్యాన్స్ మోసపోతూనే ఉన్నారు. మాస్ జాతర విషయంలో కొత్తగా ఏదైనా జరుగుతుందో అనుకున్న వారికి ఏది జరగలేదని టీజర్ చూడగానే అర్థమైపోయింది. సామాజిక వర్గంలో లాంటి కథను అందించిన భాను భోగవరపు గారు మళ్లీ అలాంటి కొత్త కథతో వస్తాడేమో అనుకుంటే ఎప్పుడు ఉండే రొటీన్ కథతోనే రావడం మాస్ మహారాజా ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేసింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే టీజర్ లో రవితేజ శ్రీలీల మధ్య కెమిస్ట్రీ, వేసుకుందామా ఏంటి అనే రవితేజ అనే డైలాగు అస్సలు అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. వయసుకు తగ్గట్టు హీరోయిన్ ని పెట్టుకోపోయినా కనీసం ఇలాంటి డైలాగ్స్ అయినా తగ్గించి ఉంటే బాగుండేదేమో అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఇక ఈ వయసులో లిప్ లాక్లు, నడుం గిల్లుడ్లు ఇవన్నీ చూసే వారికి ఎబ్బెట్టుగా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. మిస్టర్ బచ్చన్ సమయంలో భాగ్యశ్రీతో చేసిన రొమాన్స్ కే రవణ చాలా విమర్శలు అందుకున్నాడండి. ఇక ఇప్పుడు మళ్లీ ఆ విమర్శలనే కొని తెచ్చుకుంటున్నాడు. ఇక మారవా రవణ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే కొత్త కథలు నీ దగ్గరికి రావడం లేదా, లేక నాకెందుకులే డబ్బులు వస్తే చాలు అని ఇలాంటి రొట్ట మూవీస్ చేసుకుంటూ పోతున్నావా అని కామెంట్లతో ప్రశ్నిస్తున్నారండి. ఇక నుంచైనా డిఫరెంట్ కథలు చేయన్నా అంటూ కొంతమంది వేడుకుంటున్నారు. మరి ఎప్పటికైనా అభిమానులు కోరుకున్నట్టు రవితేజ గారు కొత్త కథల్ని అటెంప్ట్ చేస్తూ మంచి మూవీస్ తీస్తారా, లేదంటే ఇలానే రొటీన్ రొట్ట మూవీస్ చేస్తూ వాళ్ళ ఆగ్రహానికి గురవుతారా అన్నది వేచి చూడాల్సిన అంశం. అయితే ఈ మాస్ జాతర టీజర్ లో కొంతవరకు కామెడీ అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చండి. మిగిలిన పార్ట్ అంతా రొటీన్ లా ఉన్నా కామెడీ మాత్రం కొంతమందికి ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. చాలా మంది కామెంట్స్ లలో అదే వెళ్లబుచ్చుతున్నారు. రవితేజ గారి నుంచి ప్యూర్ కామెడీ మూవీ వచ్చి చాలా ఏళ్లే అవుతుందండి. అలాంటి కామెడీని ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు. మరి ఇక నుంచైనా అతను అలాంటి మూవీస్ పై దృష్టి పెట్టి మంచి మూవీ తీయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అలాగే ఈ మాస్ జాతర టీజర్ ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మిక్స్డ్ ఫీలింగ్ కలిగిందండి ట్రేజర్ చూసిన తర్వాత. మీకు కూడా అలానే కలుగుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్లో కంటెంట్ చూసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ గైస్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.